వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా గుంటూరు పట్టణంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న గల్లా మాధవితో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు 4 గంటల పాటు వేలాది మందితో ర్యాలీ చేపట్టి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా నామినేషన్ దాఖలు చేసి బయటకు వచ్చినారు. అసలు ఎన్నికల ఈరోజు నామినేషన్ ప్రక్రియకు జనస్పందన ఎలా ఉంది, ప్రచారం ఎలా ఉంది, మనతో పాటు మాట్లాడేందుకు మాధవి చెప్పండి. ఏంటి ఈరోజు నామినేషన్కి జనస్పందన కానీ పార్టీ నుంచి 3 పార్టీల నుంచి మద్దతు ఎలా ఉంది? గుంటూరు మొత్తం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా రోడ్డు మీదేనే ఉందండి ఇవాళ. అంటే ఏ కూడల్లో ప్రతి కూడల్లో యాడ్ అవుతూ ప్రతి డివిజన్ వాళ్ళు వందలాదిగా వేలాదిగా యాడ్ అవుతూ ఒక జన సముద్రంలాగా ఈరోజు మేము ర్యాలీ నిర్వహించుకొని నామినేషన్ వేయడం జరిగింది. అంతటి అశేష ఆదరణతో అభిమానంతో కార్యకర్తలు అభిమానులు ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీదే సోదరుని దీవించడానికి వారు వచ్చారండి. నా నామినేషన్కే మీరు ఇలాంటి ఒక దృశ్యాన్ని చూశారు అని అంటే రేపొద్దున విజయం ఎలా ఉంటుందో మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి. మేడం, మీరు రాజకీయాల కొత్త తొలిసారి పోటీ చేస్తున్నారు, ప్రచారం కూడా రోజుల నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది మేడం? మీకు ఎప్పుడు చెప్తున్నానండి, రాజకీయాలకు కొత్త కావచ్చు కానీ ప్రజల కోసం, ప్రజలకు ఏదైనా పని చేయడం కోసం, వారి సమస్యలను తెలుసుకునే దిశగా వెళ్ళే ప్రయత్నం ఎప్పుడు దానికి కొత్త కాదండి. ఎప్పుడు మేము ప్రజల్లోనే ఉన్నాము, వారి సాధక బాధకలు తెలుసుకుంటూనే ఉన్నాము. ఈరోజు ఇంకా విస్తృతంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుంటున్నప్పుడు ఎన్నో రకాల సమస్యల్ని మేము చూస్తూ ఉన్నాము, వాళ్ళు అనుభవిస్తున్నవి. నిజంగానే మంచినీళ్ళు కూడా లేని పరిస్థితుల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఈరోజు ఉంటున్నారు. అలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయండి. రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, ఉద్యోగం అలాంటివి ఉన్నాయి, పెన్షన్ ఏదో సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాము అనే మాటకే తప్ప అవి కూడా రాని పరిస్థితుల్లో ఎంతోమంది ప్రజలు ఈరోజు ఉన్నారు. అంటే ఒక అబద్ధపు సంక్షేమంలో వారు ఎంతోమంది ఉన్నారు. ఇంటి పట్టాలు లేని పరిస్థితుల్లో ఉన్నారు, అలాగే వారికి పెన్షన్లు సరిగ్గా లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఉద్యోగస్తులకైతే ఇప్పటిదాకా జీతాలు కూడా సరిగ్గా రాని పరిస్థితుల్లో ఉన్నారు. పెన్షనర్లు ఉన్నారు ఎంతోమంది, వారికి ఇంతవరకు అకౌంట్లో డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా 1, 2 కాదండి, ఏ అంశం మీరు చెప్తే ఆ అంశంలో సమస్య తప్ప పరిష్కారం అనేది లేకుండా ప్రజలందరూ చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క మీకు ప్రత్యర్థి మంత్రిగా ఉన్నారు, వాళ్ళు అధికార పార్టీ నుంచి ఉన్నారు, వాళ్ళని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పటికీ మీ పార్టీ ప్రచార వాహనాలు అటు వారి మీద కూడా దాడులు చేయడం జరిగింది. రేపు ఎలక్షన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? దాడులు అంటున్నారు మీరు, దాడులు జరుగుతున్నాయి. దానికే మీరు అర్థం చేసుకోవాలి, ఓటమి భయం వల్ల వస్తున్న దాడులు ఇవన్నీ కూడా. ఈరోజు నామినేషన్ ప్రక్రియ మీరు చూసారు, మేము ఎలా వచ్చామో నామినేషన్కి. ఇది ఒక శాంపిల్ మాత్రమే, విజయానికి ఇది శాంపిల్ అండి. దాంతో అర్థమైపోతుంది ప్రజా ఆదరణ ఎటు ఉంది అని. అటు గవర్నమెంట్ ఉన్నా కూడా, మంత్రి అయినా కూడా అవినీతి ఉన్నప్పుడు ప్రజలు ఎప్పుడు ఆదరించరండి. అవినీతి, అక్రమాలు, అరాచకాల, అబద్ధాలు ముందుగా ఇవన్నీ మూట కట్టేసుకొని ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి వాళ్ళని మోసం చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు దాన్ని హర్షించరు. మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాము, ప్రజలందరూ మా తోడే ఉన్నారు. ఇది మొత్తానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నామినేషన్కి వచ్చిన ప్రజాదరణ దానికి ఉదాహరణ. ఈరోజు నామినేషన్కి వచ్చిన ప్రజాదరణ ఒక శాంపిల్ మాత్రమే. రేపు పోలింగ్ రోజు అత్యంత భారీ మెజార్టీతో కూడా టీడీపీ అభ్యర్థిని గెలిపించేందుకు కూడా గుంటూరు పశ్చిమ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ కూడా గల్లా మాధవి చెప్తుంది. ఇది మొత్తానికి గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి నామినేషన్ సంబంధించి.